హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణుడు. మరింత కొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే ఇది చాలా రెగ్యులర్గా అందరు చెప్పేదే, నేను కూడా మీకు చెప్తున్నాను. కొంచెం మీకు రివిజన్ లాగా మీరు కొంచెం మర్చిపోతే మళ్ళీ మీకు రివైండ్ చేసి మీ నోట్లో ఉన్న ప్రాబ్లం గురించి కొంచెం వివరిస్తున్నాను. ఈ కండిషన్ మీకు ఉంటే కనుక తొందరగా మీ డెంటిస్ట్ని కలిసి స్కేలింగో రూట్ క్లీనింగ్ అంటారు. అంటే చిగురులో కొంచెం మత్తు స్ప్రే ఇచ్చి లోపల నుంచి చిగురుని క్లీన్ చేయడం అనమాట. సో ఇలాంటి కండిషన్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సంప్రదించండి డెంటిస్ట్ని. పళ్ళు అనేది క్లీన్ చేసుకోండి. నార్మల్ సూపర్ఫిషియల్ క్లీనింగ్ అనేది చేసుకోండి, డీప్ క్లీనింగ్ అది మత్తు స్ప్రే ఇచ్చైనా చేసుకోండి. ఏంటి ఆ కండిషన్స్? మనకి చిగురు వ్యాధి అనేది ఉంటుంది అనమాట. చిగురు వ్యాధి అంటే మనకి పైన చిగురులో వచ్చే వ్యాధి. ఇంకా ఎముకలో వచ్చే వ్యాధి అంటే పెరిడాంటిటిస్ అంటారు. ఎముకలో వ్యాధి అంటే పెరిడాంటైటిస్ అని అంటాము. సో అది ఎముక దాకా పోయిందంటే మీరు ఇంకా ఫ్లాప్ సర్జరీ చేసుకోవడం అది వేరే సంగతి. సో సూపర్ఫిషియల్గా మాట్లాడుకుందాం. సూపర్ఫిషియల్గా మనకి గమ్ ప్రాబ్లం వస్తే కనుక ఏమేమి మీరు చూస్తారు మీ నోట్లో ప్రాబ్లమ్స్ అనేది నోట్ అవుట్ చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు నోట్లో నుంచి చెడు వాసన, ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా వస్తుంది. కానీ మీ నోట్లో గార కానీ అలాగా ఎక్కువ డిపాజిట్ అయితే, పంటికి చిగురు మధ్యలో ఎల్లోగా గార ఫామ్ అయితే మాత్రం మీకు ఫౌల్ స్మెల్, బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు చిగురు ఇన్ఫెక్షన్, చిగురు వ్యాధి అనేది వస్తుంది. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ఏమొచ్చి ఈ చిగురు గమ్స్ అనేది స్వాలెన్గా, సాఫ్ట్గా, రెడ్డిష్గా, మీకు స్పాంజీగా అలా అనిపిస్తుంది. ఒత్తిన వెంటనే మీకు బ్లీడింగ్ రావడం అనేది తెలుస్తుంది. ఒత్తిన వెంటనే మీకు టెండర్గా కొంచెం నొప్పి రావడం తెలుస్తుంది. సో ఒత్తిన వెంటనే కొంచెం ఎల్లోయిష్గా పస్ రావడము, చేమ్ రావడం తెలుస్తుంది. చిగురుకి పంటి మధ్యలో పస్ రావడం తెలుస్తుంది. సో ఇలాంటి మీకు గ్రహిస్తే వెంటనే మీరు ఏమి నేను సాల్ట్, గోరువెచ్చని నీళ్ళతో సాల్ట్ కలుపుకొని పుక్కిలిస్తాను, మౌత్ వాష్ మెడికల్ షాప్లో పోయి తెచ్చుకుంటాను, మంచిగా చిగురు సంబంధించిన పేస్ట్ ఏమైనా యాడ్ చేసి అది తెచ్చి తోముతానంటే అవ్వదు. ఒకసారి ఇవన్నీ మీరు అనుభవించుంటే, ఈ సైన్స్ మీకు కనిపిస్తే మాత్రం తొందరగా డెంటిస్ట్ దగ్గర పోయి పళ్ళు అనేది క్లీన్ చేసుకోవాలి. సూపర్ఫిషియల్ క్లీనింగ్ గారపోయిందా అంటే సూపర్ఫిషియల్ క్లీనింగ్ చేసుకోవాలి. లేదు లోపల దాకా మీకు ఇన్ఫెక్షన్ ఉంది, గార లోపల చిగురు లోపల ఉంది, చీమ్ చిగురు లోపల ఉంది అంటే మీకు మత్తు స్ప్రే ఇచ్చి, మత్తు ఇంజెక్షన్ అనేది ఇచ్చి డీప్ క్లీనింగ్ అనేది చేస్తారు, క్యూరిటేజ్ అంటారు. సో ఈ రెండు పద్ధతులు చేసుకోండి. మూడోది ఏమొచ్చి మీకు చిగురు పంటికి సరిగ్గా పట్టుకోదు, లూజ్గా ఉంటుంది. ఇట్లా గాలి ఊదితే చాలు మీ చిగురు గట్టిగా పంటికి పట్టుకోవాలా, అది జరగదనమాట. కొంచెం గాలి ఊదితే చాలు చిగురు ఇట్లా వేవీగా అయిపోతుంది, అంటే లూజ్ అయిపోయి గట్టిగా పట్టుకోదు పంటిని. అదొకటి. ఏం చెప్పాను? ఫౌల్ స్మెల్, ఇట్లా బ్యాడ్ స్మెల్ రావడము, స్పాంజీగా, స్వెల్లింగ్ ఉండి రెడ్డిష్గా, మెత్తగా ఇలాంటి చిగురున్న, ప్లస్ ఏది పంటిని పట్టుకోకుండా లూజ్గా, వేవీగా, ఇట్లా గాలితే జరిగిపోయే గమ్స్ ఉన్నా కూడా మీకు ఈ గమ్ ఇన్ఫెక్షన్స్, గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలియజేస్తుంది అనమాట. అలాగే రక్తం రావడం, లైట్గా రక్తం రావడం, పొద్దున్న లేచి ఉమ్మేస్తే రక్తం రావడం, జస్ట్ కొంచెం బ్రష్ చేస్తే రక్తం రావడం, యాపిల్ తింటే రక్తం వస్తుంది చూస్తారు కదా, అది ఫ్లాసింగ్ చేసేటప్పుడు రక్తం రావడం, ఇవన్నీ ఉంటే చిగురు ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. ఎందుకంటే చిగురు గట్టిగా పట్టుకుంటే మీకు హెల్తీగా ఉన్నట్టు. చిగురు ఎప్పుడైతే లూజ్ అయ్యి, సాఫ్ట్ అయ్యి, రెడ్డిష్గా ఉండి పెయిన్ వస్తూ ఉంటే మీకు ఎక్కడ ఏముంది, గట్టిగా చిగురు లేనట్టు, అది హెల్తీగా లేనట్టు. సో ఒకసారి మనం ఫ్లాసింగ్ చేసి ఇట్లా గుచ్చామనుకోండి, బ్లీడింగ్ రక్తం ఇట్లా వస్తుంది. డెంటిస్ట్ కూడా కొంచెం ప్రోబ్ ఇట్లా పెట్టినా అంటే బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది. అందుకే ఎప్పుడు కానీ హెల్దీ గమ్స్ అనేది ఉండాలి. హెల్దీగా మనకి పంటిని గట్టిగా పట్టుకునే గమ్స్ మనకి ఉంటే మనం హెల్దీగా ఉంటాం. నోరు హెల్దీగా ఉంటే మనం బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. గమ్స్ హెల్దీ ఉంటే, నోరు బాగుంటే బాడీ బాగుంటుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో డెంటిస్ట్ దగ్గరికి ఏం కలుస్తాము, ఏం చిన్న ప్రాబ్లమే అని అనుకుంటారు. కానీ ఆ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా బ్లడ్ సర్క్యులేషన్ పోయి హార్ట్ ప్రాబ్లం చేయొచ్చు, ప్రీమెచ్యూర్ బర్త్ చేయొచ్చు, ప్రీటర్మ్ లో బర్త్ అంటే శిశువు పుట్టిన తర్వాత తక్కువ వెయిట్తో పుట్టచ్చు. ఇలాంటి చాలా ఉంటాయి. బ్యాక్టీరియా వల్ల చాలా కాజ్ చేస్తాయి అన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
హార్మోనల్ చేంజెస్ వల్ల. ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఈ గమ్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి. నేను ఆల్రెడీ ఐకార్డ్లో వదిలేస్తాను ప్రెగ్నెంట్ పీపుల్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది, నేను ఇక్కడ వదిలేస్తాను చూడండి ఆ వీడియో కూడా. సో ఇది సూపర్ఫిషియల్గా గమ్ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఇవి. అలాగే ఈ బ్యాక్టీరియా, గారెలో ఉన్న బ్యాక్టీరియా చెదలు తినేసినట్టుగా చిగురులో నుంచి ఎముక దగ్గర పోయి ఎముకను తినేస్తూ ఉంటుంది, బోన్ లాస్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనకి పంటి కదలిక తెలుస్తుంది. దాన్నే పెరియోడోంటైటిస్ కండిషన్ అంటాం. అంటే గమ్ సూపర్ఫిషియల్ నుంచి ఇంకా డీప్గా వెళ్ళే డిజీజ్ అనమాట అది. సో అప్పుడు ఎముక అరిగిపోతే ఏమవుతుంది, పన్ను కూడా లూజ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ నేను 4 చెప్పినవి మాత్రం సూపర్ఫిషియల్గా గమ్ ఇన్ఫెక్షన్, గమ్ ప్రాబ్లం వస్తేనే ఈ ప్రాబ్లం. అదే డీప్గా వెళ్తే పళ్ళు కదలిక అనేది ఒక సైన్ మీరు చూస్తారనమాట. మీరే గ్రహించవచ్చు, ఇట్లా పళ్ళు కదులుతుందా, అయ్యో తొందరపై చేయించుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకుంటా, ఫ్లాప్ సర్జరీ చేసుకుంటా అని మీలో మీకే తెలియాలి. చేసుకుంటే ఆ గమ్ గట్టిగా పట్టుకుంటుంది, ఎముక కూడా అరగకుండా మనం అరెస్ట్ చేస్తాం ఫ్లాప్ సర్జరీ ద్వారా డెంటిస్ట్లో. సో ఫ్లాప్ సర్జరీ చేసుకున్నామా, కొంచెం కుట్లు వేసుకున్నామా, వారం రోజుల తర్వాత కుట్లు తీసుకున్నామా, అయిపోతుంది ఫ్లాప్ సర్జరీ. అన్ని మత్తులోనే చేస్తారు, ఎటువంటి నొప్పి అనేది మీకు ఉండదు. భయంతో ఏం పోతాంలే అనుకుంటారు, ఇగ్నోరే చేయకూడదు మీ డెంటల్ ప్రాబ్లమ్స్. గమ్ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా అది ఇంకా వదిలేస్తే మాత్రం పళ్ళు కదలిక ఉంటుంది. మేము 22-23 ఇయర్స్ లేడీస్ జెంట్స్కే పళ్ళు కదలిక ఉండేది, మనం ఫ్లాప్ సర్జరీ అనేది చేసాం మేము పీజీ టైంలో. సో ఇదండి వీడియో సారాంశం. నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియోస్తో మళ్ళీ చూస్తున్నాను. దిస్ డాక్టర్ పి.వి. నరసింహారావు signing off. Have a nice day, be happy, stay healthy and have a nice food. Bye.